డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. ట్రంప్ వాదన ఏంటంటే మనకి ఈ చట్టం ఉండడం వల్ల అమెరికన్ కంపెనీలు కాంపిటేటివ్గా ఉండలేకపోతున్నాయి. ఇప్పుడు ఒక దేశానికి ఇండియాకో మరో కంట్రీకో వెళ్తుంది. అమెరికా కంపెనీ వెళ్తుంది, చైనా కంపెనీ వెళ్తుంది. చైనా కంపెనీ వాళ్ళు లంచాలు ఇచ్చి రాజకీయ నాయకులకు, ఉద్యోగులకు, ఆ కంపెనీ ఆడున్న ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు ఇచ్చి కాంట్రాక్ట్లు తెచ్చుకుంటున్నారు. అమెరికన్ కంపెనీ తెచ్చుకోలేకపోతుంది కదా, మనం వెనుకబడుతున్నాం కదా, కాంపిటేటివ్గా ఉండలేకపోతున్నాం కదా. చైనా వాడు లంచాలు ఇస్తున్నాడు, రష్యా వాడు ఇస్తున్నాడు, యూరోపియన్ ఇస్తున్నాడు. మనం ఇవ్వకుండా కూర్చుంటే అమెరికన్ కంపెనీలు నష్టపోతున్నాయి కదా అనే వాదన ఇప్పుడు ట్రంప్ చేస్తున్నాడు. సో అందువల్ల ట్రంప్ వాదన ఏంటంటే ఎట్లన్నా అవినీతి పనులైనా చేయండి, కానీ మన వ్యాపారాలు కాంపిటేటివ్గా ఉండాలి. ఇదంతా టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. కానీ రియాలిటీలో చేస్తున్నది ఏంటి? మేక్ అమెరికా బ్రైబ్ అగైన్, మేక్ అమెరికన్ కంపెనీస్ బ్రైబ్ అగైన్ చట్టం ఇది. అఫ్కోర్స్ వాళ్ళు చెప్తున్నది ఏంటి? మేక్ అమెరికన్ కంపెనీస్ కాంపిటేటివ్ అగైన్, సో దట్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. కానీ ఇది కాదు, ఇది ఏంటంటే మేక్ అమెరికన్ కంపెనీస్ బ్రైబ్ అగైన్. ఇక అమెరికన్ కంపెనీలు లంచాలు ఇవ్వడం మొదలు పెడితే ఆ లంచాల్లో ఇంకెవడు కూడా పోటీకి తట్టుకోలేడు కనుక వ్యాపారాలన్నింటినీ అమెరికా క్యాప్చర్ చేసుకోవచ్చింది. నయానో భయానో అంటారే ఇదే. సో ఏమన్నా చేయి, నువ్వు లంచం ఇచ్చి కంపెనీ కాంట్రాక్ట్ తెచ్చుకో, లేకపోతే నాకు చెప్పు, నేను బెదిరిస్తా, ఆ కంట్రీ పైన టారిఫ్ విధిస్తా, వెంటనే నీకు వాళ్ళు ఆటోమేటిక్గా నీకు అనుమతిస్తారు. ఇప్పుడు ట్రంప్ చేస్తున్న పని, డూ ఎనీథింగ్ ఇఫ్ యు ఆర్ అన్ అమెరికన్ కంపెనీ, ఏమన్నా చేసి నువ్వు సంపాదించు అని చెప్తున్నాడు.